నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కే బిట్రకుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. స్పష్టం చేసిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. లింగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ అనుమానాస్పద మృతిపై విచారం వ్యక్తం చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల. సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా జరిగిన శాకాంబరి ఉత్సవం. పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు దంపతులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంస్కరణలు తేవడం జరుగుతోందని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించుకున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గురువారం ఉదయం కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కే బిట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులతో కలిసి విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ను అభివృద్ధి పరుస్తూ విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని విద్యార్థులు బాగా చదివి జీవితంలో స్థిరపడాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రులు పాఠశాలలకు చేరువైతే పాఠశాలలు అభివృద్ధి వైపు పయనమయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని మొత్తం 2955 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మరియు 188 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ హజారతయ్య మాట్లాడుతూ నేడు విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపుతూ తల్లిదండ్రుల కళ్లను సాకారం చేయాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తత, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూజ, లిఖిత, ప్రియ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమం జరిగింది. విద్యార్థులు తమ తల్లులకు పాదాభివందనం చేయగా తమ పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలంటూ జీవించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. స్కూల్ కమిటీ చైర్మన్ నాగమణి గారికి, విచ్చేసినటువంటి డిఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ గారికి, ఆర్డీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ స్కూలు శ్రావంతి గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులకి, మీడియాకి నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. విద్యార్థుల సమావేశం జరుగుతూ ఉంది. దీనికి ఇంగ్లీష్లో మెగా పీటీఎం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఈరోజు సృష్టించబోతున్నారు. మీరు అందరూ కూడా పెద్ద రికార్డు అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి రికార్డు మీరు సృష్టించబోతా ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు, మాకు వసతులు కావాలి, డ్రైనేజ్ సరిగా లేదు, మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి పిల్లలు చెప్పారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఇది
డ్రైనేజ్ క్లీన్ చేయాలి, సౌకర్యాలు కల్పించని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం. దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది, మనం చదువుల ఉపయోగం ఏంటనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తే 2 పిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి అయితే 4 ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో, ఇంకొక అమ్మాయి దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పిందని చూస్తే 4 పిల్లలు చదువుకుంటున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లల తల్లిదండ్రులని అభినందిస్తున్నా. వాళ్ళే కాదు, ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడపిల్లలు, ఒక అమ్మాయి చెప్పింది కొత్తపేట కొండ వాళ్ళ అమ్మాయి, ఆడపిల్లలు చదవద్దులే అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. డిఓ గారు, మీరు ట్రాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు, 10th క్లాస్ బిఫోర్గా కావచ్చు, ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారో, ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ దగ్గర డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి, అలా రీజన్స్ తీసుకోండి. ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు వివిధ యాజమాన్యాలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కేజీబీవి మోడల్ స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చేదానికి ఎటువంటి హెసిటేషన్స్ లేదు. మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రయోజనాలు తీర్చేసిన బాధ్యత అధికారులుగా మీ మీద, ప్రజాప్రతినిధులుగా మా మీద, అందరి మీద ఉందనే విషయాన్ని గమనించుకోండి. ఇప్పుడు 10th అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి, ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు, ఎక్కడ చేరారు, ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించి పాస్ చేయించాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ హెచ్ఎంస్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం ఇస్తా ఉంది. పిల్లలు యూనిఫామ్ బాగుందా? విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా శాసనసభ్యులు వారికి ఆయా పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు మార్కాపురం ఏ రకంగా ఉందో చూశారని, ఇప్పుడు ఎంతో కొంత అభివృద్ధి సాధించామని, ఆ రకంగా మార్కాపురాన్ని అభివృద్ధి చేసుకుందాం, తద్వారా లక్షల మంది ఉండడానికి మార్కాపురం పట్టణంలో అవకాశం ఉంటుందని, దానికి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి తమ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని, దానికి వారి తల్లిదండ్రుల చేయూత కూడా ఎంతో అవసరమని, ప్రతిరోజు విద్యార్థులు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే 1 గంట క్రీడాకారులకు కేటాయించి అనంతరం తప్పకుండా విద్యాభ్యాసం చేయాలని, తద్వారా విద్యార్థులు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతోందన్నారు. ఈ మధ్యనే 10వ తరగతిలో 580 మార్కులకు పైగా సాధించిన స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు ₹1,00,000 ప్రోత్సాహకం తన సొంత నిధితో ఇస్తారని ప్రకటించారని, ఉపాధ్యాయులు కూడా తమకు సాధ్యమైనంత ఎక్కువ సమయం విద్యార్థులకు కేటాయించాలని ఉపాధ్యాయులను కోరారు. మన ప్రియతమ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఏరుకోరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, తద్వారా నూతన ఐడియాలతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు గౌరవ మార్కాపురం శాసనసభ్యుల వారు ప్రతి ఒక్కరికి ఒక మొక్కనందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శాసనసభ్యుల వారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీద్ వెంకట త్రివినాగ్, ఆయా పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంబం మండలం లింగోజుపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ అనుమానాస్పద మృతిపై గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 2 రోజుల తర్వాత సూరేపల్లి గ్రామ సమీపంలోని పొలాలలో బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృతితో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. జరిగిన దారుణ సంఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై సిఐ మల్లికార్జున నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని, ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా వారికి శిక్ష పడేలా చేసి ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని తెలిపారు. ఇక్కడ ఎల్కోట గ్రామానికి సంబంధించినటువంటి లక్షిత్ అనేటువంటి అబ్బాయి తల్లి స్వగ్రామం ఎల్కోట, లింగోజుపల్లి, వారిదేమో గొట్లగట్టు. హైదరాబాద్లో వారి తండ్రి కూడా దీంట్లో మనకి దివీస్ ల్యాబ్స్లో అతను పనిచేయడం జరుగుతూ ఉంది. చిన్నారి 2 సంవత్సరాల 7 నెలలటువంటి బాబుని
ఒక అత్యంత కర్కశంగా ఒక సైకో లాంటి వ్యక్తి ఎవరో అక్కడ మనకి అంగన్వాడీ స్కూల్ నుంచి పిల్లవాడు ఇంటికి వచ్చారని వాళ్ళు అక్కడ అనుకున్నారు. తీరా తల్లి పిల్లవాడి గురించి వాకప్ చేస్తే తప్పిపోయినట్లని తెలిసిన వెంటనే డిపార్ట్మెంట్ వారు ఇటు సిఐ గారు కానివ్వండి, ఎస్ఐ వాళ్ళు కానివ్వండి, పూర్తి స్థాయిలో వాళ్ళు 8వ తారీఖు తప్పిపోతే వాళ్ళు కూడా అహోరాత్రులు ఆ పిల్లవాడిని ఐడెంటిఫై చేసేదానికి డిపార్ట్మెంట్ పోలీస్ శాఖకి సంబంధించి ఇక్కడ సిఐ మల్లికార్జున గారు, ఎస్ఐ నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టారు. అది ఈరోజు మార్నింగ్ బాడీని ఐడెంటిఫై చేశారు. నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లవాడిని కూడా చూడకుండా ఆ పిల్లవాడిని మరి ఎవరు చేశారో కానీ వారికి ఆ పిల్లవాడిని చంపివేయడం జరిగింది. నేను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మానవత్వం నశించిపోతుందని మనకు అనిపిస్తూ ఉంది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు అతి త్వరలోనే పట్టుకోవడం అనేటువంటిది ఖాయం. ఇటువంటి వారికి కఠినమైన శిక్షలు పడడం ద్వారా ఇటువంటి సాహసం, ఇటువంటి తప్పు పనులు ఇంకొకరు చేయకుండా ఉండేదానికి వీలయ్యేటువంటి శిక్షలు వేయాలని కోరుతూ ఆ తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో నేను వారికి నా యొక్క ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. చిన్నారి బాబు కోల్పోతే ఎవరికైనా కూడా హృదయ విదారకంగా, మాకు చూస్తేనే హృదయ విదారకంగా ఉంది. ఏది ఏమైనా ఈ తప్పు చేసిన వాడిని, ఈ యొక్క పిల్లవాడిని ఎవరైతే చావు కారణమయ్యాడో అతన్ని పట్టుకుంటారు. ఖచ్చితంగా చట్టాలు అతన్ని కఠినంగా శిక్షిస్తాయి. ఈ శిక్ష ద్వారా ఇతరులకు అటువంటి పని చేయకుండా ఉండేలాగా చేస్తాయని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం నిర్వహించబడింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శ్రీ భ్రమరాంబాదేవి వారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి, గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారికి శాకాలంకరణ, ఉత్సవ సంబంధిత పూజాధికాలు జరిపించబడ్డాయి. ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించడంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. సుమారు 3000 కేజీలకు పైగా వివిధ రకాల కూరగాయలు, సుమారు 100 గుమ్మడికాయలు, 2000కు పైగా నిమ్మకాయలు, 600 రకాల ఆకుకూరల కట్టలు అమ్మవారి అలంకరణ మండపంలో అలంకరించారు. ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఉత్సవ పూజాధికాలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు అర్చక స్వామి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో విద్యార్థులకు విద్యపై తగు సూచనలు సూచించి మొక్కలు అందించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆ పాఠశాల కరస్పాండెంట్ ఆదూరి సుప్రియ, రవీంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆ ఏరియా అంగన్వాడీ టీచర్ శ్రీదేవి, జర్నలిస్టు సుబ్రహ్మణ్యం హాజరై విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎంతో టెక్నాలజీ పెరిగిన నేటి కాలంలో విద్యార్థులకు విద్య ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి ఆటపాటలతో మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీదేవి విద్యార్థులకు తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు వహించాలని, పిల్లలను స్నేహపూర్వకంగా ఆచరిస్తూ అతి కష్టంగా పాఠశాలకు వెళ్లాలనే ఆలోచన లేకుండా ఇష్టపూర్వకంగా విద్యను అభ్యసించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలపై బాధ్యత వహించాలని జర్నలిస్టు సుబ్రహ్మణ్యం కోరారు. అదేవిధంగా ముఖ్య అతిథులతో పాటు పాఠశాల కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆదూరి సుప్రియ, రవీంద్రలు విద్యార్థుల తల్లిదండ్రులకు గౌరవప్రదంగా మొక్కలను అందించారు. అనంతరం అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి క్యాంటీన్ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఆర్పీలు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మహిళలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో పారదర్శకత చూపాలని లక్ష్మి అన్నారు. 15 మంది మెప్మా ఆర్పీలకు 32,000 విలువ గల ట్యాబ్లను మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావులతో కలిసి పంపిణీ చేశారు. గతంలో ఆర్పీలు, వారి సంఘాల సమాచారం అంతా కూడా వ్రాతపూర్వకంగా ఉండేదని, వారి ఇబ్బందులను తొలగించి సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్యాబ్లను అందించడం జరిగిందని లక్ష్మి తెలిపారు.
ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందించేందుకు దోహదపడుతోందని లక్ష్మి పేర్కొన్నారు. అంతేకాకుండా సంఘాలలోని సభ్యుల సమాచారం, రుణ వివరాలు, జీవనోపాధి వివరాలను నిక్షిప్తపరచుకోవచ్చని లక్ష్మి వివరించారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా పట్టణంలో డిగ్రీ విద్యార్హత పొదుపు సంఘాలలో ఉన్న మహిళలకు డీజీ లక్ష్మి పేరుతో మినీ ఈ సేవ నెలకొల్పుటకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని లక్ష్మి తెలిపారు. అందులో భాగంగా గురువారం 5 డీజీ లక్ష్మి మహిళలకు బయోమెట్రిక్ డివైజ్లను అందించామని లక్ష్మి అన్నారు. వీరు తమ ప్రాంతాలలోని ప్రజలకు అవసరమైన ఆన్లైన్ సేవలు అందించేందుకు వీలుంటుందని లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వై మహేష్, పిహెచ్డి విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కె రఘు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు వై రవీంద్ర, కె మరియమ్మ, డిఈఓ సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ మళ్ళీ పనులు స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ కార్యక్రమాన్ని అసలు మొదలుపెట్టింది 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రోజు కూలీలు కానీ, వలస కూలీలు కానీ, కార్మికులు కానీ, పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు కానీ తక్కువ ధరతో నాణ్యమైన, శుభ్రమైన భోజనం, పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అప్పుడు శ్రీకారం చుట్టారు. తర్వాత ప్రభుత్వం మారిన ప్రజలకు వచ్చే పథకాలను కంటిన్యూ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నో మంచి పథకాలని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం నిలిపివేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు, అన్నం పెట్టేది ఆగదు, అన్నా క్యాంటీన్లు ఆగవు అని. ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 204 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఎంతో మంది మంచి పౌష్టికాహారం, నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నారు. దర్శి నియోజకవర్గంలో కూడా నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. పలుమార్లు సీఎం గారిని, మంత్రి నారాయణ గారిని కలవటం జరిగింది. ఇట్లాగే దర్శి నియోజకవర్గంలో ఎన్నో ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం స్టార్ట్ చేసిన ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అవన్నిటిని ముందుకు తీసుకెళ్లి దర్శి ప్రజలకు అవన్నిటిని అంకితం చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిలిచిపోయిన డ్రైవింగ్ స్కూల్ అవనివ్వండి, ఆగిపోయిన కోల్డ్ స్టోరేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, టీటీడీ కళ్యాణ మండపం పూర్తి కాబోతుంది, అది కూడా మన హయాంలోనే స్టార్ట్ అయింది. మున్సిపాలిటీ బిల్డింగ్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, స్పోర్ట్స్ బిల్డింగ్ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను. దానికి సహకరిస్తున్న అందరికీ, ప్రజలకి, పెద్దలకు, నాయకులకు, ఎక్స్ఎమ్మెల్యే పాపారావు గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అట్లాగే ఇవాళ మెప్మా తరపున గతంలో మెప్మా మెంబర్స్ అవి చేతి మీద వివరాలు రాసుకునే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిసోర్స్ పర్సన్స్ కి దర్శి కాన్స్టిట్యున్సీలో 783 గ్రూప్స్ ఉండగా అందులో 15 రిసోర్స్ పర్సన్స్ గాను ట్యాబ్స్ అందజేస్తున్నారు. సో వాళ్ళు పీపుల్ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, ప్రజల కుటుంబ వివరాలు, వాళ్ళ ఆర్థిక స్థితులు, ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా అందులో ఎంటర్ చేసుకుంటారు. అంతేకాకుండా డిజి లక్ష్మి కింద ఇంకొక 5గురిని గుర్తించి వాళ్ళకి డివైజెస్ అందజేస్తున్నారు. అదేంటంటే మినీ సేవ లాగా అందులోనే అన్ని సుమారు 200-250 సర్వీసెస్ అందులో అందుబాటులోకి వస్తాయి. ఇలా ప్రజలకు మేలు చేయాలని పనిచేస్తున్న ప్రభుత్వాన్ని, నాయకుల్ని ప్రజలందరూ ఎప్పుడు గుర్తించాలి. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. అట్లాగే నాకు కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను. విద్యార్థుల సంపూర్ణ వికాసం, సంస్కారం దిశగా విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. గురువారం కొత్తపట్నం మండలం ఈతముక్కలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ప్రాంగణంలోని సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటి పేరెంట్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లో ఆయన ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు,
పుస్తకాలు, యూనిఫామ్, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ప్రభుత్వ విద్యార్థినేనని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి మరియు కొత్తపట్నం మండల స్పెషల్ ఆఫీసర్ అయిన గొట్టిపాటి వెంకటనాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర ఎదుగుదలలో తల్లిదండ్రులు, టీచర్లను భాగస్వాములు చేసేలా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ చెంచుపున్నయ్య మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో పాఠశాల సాధించిన ప్రగతి నివేదికను వివరించారు. 10వ తరగతిలో మొత్తం 140 మందికి గాను 139 మంది ఉత్తీర్ణులయ్యారని, ఒక విద్యార్థి పరీక్షలు రాయలేదని చెప్పారు. మెరుగైన ప్రతిభ చూపడం ద్వారా 4 విద్యార్థులు షైనింగ్ స్టార్స్గా ఎంపికయ్యారని, మరో 3 IIITలో సీటు సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శాంతి, డిప్యూటీ ఎంపీడీఓ ఎన్ వేణుగోపాలకృష్ణమూర్తి, ఎంఈఓ 2 పద్మావతి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, కార్యక్రమ సాక్షిగా పొందూరి వెంకారెడ్డి, స్థానిక ప్రముఖులు కుంభా శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో భారత ఎన్నికల సంఘం, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల జాబితా నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలో 111, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2025 జూలై మాసం బ్యాచ్కి 40 మంది చొప్పున తేదీ 9, 10 మరియు 11లలో 3 బ్యాచ్లు మార్కాపురం మండలం నందు జరుగును. మొదటి బ్యాచ్ నందు PS నెంబర్ 41 to 81 వరకు బూత్ లెవెల్ అధికారులకు తేదీ 10/7/2025న శ్రీయుత సబ్ కలెక్టర్ మరియు ఎలక్ట్రోల రిజిస్ట్రేషన్ అధికారి మార్కాపురం గారి అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయం నందు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులకు వారి యొక్క విధుల పట్ల అశ్రద్ధ వహించరాదని, రేపటి నుండి ఇంటింటికి తిరిగి ఓటర్ల యొక్క వివరాలు ఆయా పోలింగ్ కేంద్రాలలో నమోదైనవో లేవో సరిచూసుకోవాలని, మరణించిన ఓటర్లను గుర్తించమని, పోలింగ్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ అట్టి పోలింగ్ కేంద్రం జాబితాలోకి తప్పకుండా నమోదు చేసుకుని ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను తయారు చేయమని, మార్కాపురం మండల పరిధిలోని 109 పోలింగ్ కేంద్రాలు కలవని, సదరు 109 పోలింగ్ కేంద్రాలలో 14 పోలింగ్ కేంద్రాలు 1200 మంది ఓటర్లు పైగా ఉన్నందున సదరు పోలింగ్ కేంద్రాలను 2 పోలింగ్ కేంద్రాలుగా విభజించడం జరుగుతోందని, నూతనంగా ఏర్పడుతున్న పోలింగ్ కేంద్రాలకు నూతనంగా ప్రభుత్వ భవనాలను గుర్తించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడమైంది. ఈ శిక్షణా కేంద్రంలో పాల్గొన్న బూత్ లెవెల్ అధికారులకు విర్చువల్ ఎగ్జామినేషన్ నిర్వహించడమైంది. అలాగే సదరు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్న వారికి శ్రీయుత సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయడమైంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ పోలా మురళి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ 2.0 ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు పూలతో ముఖ్య అతిథులకు, తల్లిదండ్రులకు వెల్కమ్ టు మోడల్ స్కూల్ అంటూ ఆహ్వానం పలికారు. మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0కు ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ దప్పిలి కాశిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ, ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పి కోటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్, జనసేన మండల అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ, అన్నంపల్లి సర్పంచ్ రమేష్ హాజరయ్యారు. మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి తల్లుల పాదాలు కడిగారు. తల్లులు తమ పిల్లలను అక్షింతలతో ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమం డాన్స్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందని, మంచి నాణ్యమైన విద్యను అందిస్తోందని, పిల్లలకు యూనిఫామ్, షూస్, బెల్ట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ చదువు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఎస్ఐపి కోటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు చదువుపై దృష్టి పెట్టి చదివి తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలని, పిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్టు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం, రుచికరమైన భోజనం అందించడం జరుగుతోందని తెలిపారు. అలాగే ఏపీ మోడల్ స్కూల్లో గిద్దలూరు ఎమ్మెల్యే సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్.
ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఆకవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్తుముల విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ రంగనాయకులు పాల్గొన్నారు. ఆకవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 593 మార్కులు సాధించి ట్రిపుల్ సీట్ సాధించిన బి లక్ష్మీప్రియను చిన్ని సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్తుముల విజయభాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా చిన్ని సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే పిల్లలను ఇంటి దగ్గర చదివించే బాధ్యత తల్లిదండ్రులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ అధ్యక్షతన పాఠశాల చైర్మన్ బి రమణారెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2వ మండల విద్యాధికారి ఏ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాస పద్ధతులు, ప్రవర్తన, విద్యా పురోగతి, భవిష్యత్తు ప్రణాళికల గురించి తల్లిదండ్రులకు వివరించి పిల్లల విద్యాభ్యాసం సజావుగా సాగాలంటే తల్లిదండ్రులు ఇంట్లో శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు పాఠశాలలో మరింత ఆత్మీయంగా బోధించాలని, ఇద్దరూ కలిసి పిల్లల భవిష్యత్తును బంగారు పథకాలు వేసేలా చేయాలని అన్నారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమకు మోటివేషన్ కలిగించిందని, పిల్లల చదువుపై మరింత శ్రద్ధ చూపిస్తామని, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేకల అచ్చిరెడ్డి, ఎక్కంటి సుబ్బారెడ్డి, కె మహేష్, ఎం నాగార్జున, టి శ్రీను, పాఠశాల ఉప చైర్మన్ ఈర్ల గురవమ్మ, రాగసముద్రం సర్పంచ్ తాడి రమణారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ మరియాదాసు, ఉపాధ్యాయులు కందుల విజయ్ కుమార్, చెరుకుల కృష్ణారెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర్లు, జి రామారావు, పి శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కలుజువులపాడు నందు మనము ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ మీటింగ్కి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తండోపతండాలుగా వచ్చి వారి యొక్క అభిప్రాయాలన్నిటి కూడా తెలియజేసి మా విద్యార్థులు ప్రదర్శించినటువంటి నృత్యాలు, సంగీతాన్ని, అనేక రకాల యాక్టివిటీస్ని ఆస్వాదించి వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేసి ఈ పాఠశాల పట్ల ఎంతో నమ్మకంతో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ అభిప్రాయాన్ని మాకు వ్యక్తం చేసి ఉన్నారు. నా వైపున, నా పక్కన మా చైర్మన్ గారు కూడా ఉన్నారు. వారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాము చాలా అద్భుతమైంది, చాలా ఉన్నతమైంది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన పాఠశాల విద్యాశాఖ మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారుగా మా పాఠశాలలో 300 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి విద్యను మేము అందిస్తూ వారికి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తూ విద్యలో రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా రూపొందేటట్లుగా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేస్తూ ఉంది. దానికి తల్లిదండ్రులు కూడా వచ్చారు. వారు చాలా
చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో చదువుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాము మేము ఎప్పుడు మునిపెన్నడూ మేము చూడలేదు అన్నంత రీతిలో వారు చాలా ఎగ్జైటింగ్ గురయ్యి అద్భుతంగా వారు నచ్చారు. మాకు కావాల్సింది కూడా అదే. కాబట్టి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసము మేము అహర్నిశలు పనిచేస్తాము. టైము సమయం అనే దానికి మాకు విలువ లేకుండా మేము ఏ క్షణంలోనైనా వారికి కావలసినటువంటి సందేహాలను నివృత్తి చేయటం కానీ, వాళ్ళు ఉండే బలాలు కానీ బలహీనతలు కానీ మేము గుర్తించి వారికి తగినట్లుగా విద్యను అభ్యసించేటట్లుగా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఒకే టీముగా కలిసి కట్టుగా పనిచేసి ఈ పాఠశాల యొక్క విద్యాభివృద్ధిలో భాగంగా మేము కృషి చేస్తామని అందరికీ నేను తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందం అంతా కూడా రుణపడి ఉన్నట్లు మేము చెప్తా ఉన్నాము. వారి గుండానే మా పాఠశాల చాలా అభివృద్ధిలోకి వచ్చింది. చాలా తెలివైన పిల్లలు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరము 10వ తరగతి విద్యార్థుల్లో 589 మార్కులతో షైనింగ్ స్టార్గా మా విద్యార్థి వచ్చి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి అందుకొని చాలా గొప్పగా రాణించారు. ఇంకా క్విజ్ ప్రోగ్రామ్స్లో అయితేనేమి, వ్యాసరచనలోనైతేనేమి, డిబేట్ కార్యక్రమాల్లోనైతేమి మా విద్యార్థులు చాలా ప్రతిభ చూపుతున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామం హై స్కూల్ టీచర్స్, సార్, చైర్మన్లకి, హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. ఈ సన్నివేశాన్ని మీకు లైవ్లో అందిస్తున్నందుకు. మాకు స్కూల్ యూనిఫామ్స్, తల్లికి వందనము డబ్బులు అన్నీ చేర్చారు. బ్యాగ్స్, షూలు అన్నీ వచ్చాయండి. అందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలండి. ఇవన్నీ మాకు తీసుకొచ్చినందుకు నారాయణ రెడ్డి గారికి వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలండి. మేము బాగా అభివృద్ధి చెందాలండి. బళ్ళల్లో పిల్లలకి బాగా అన్నీ నేర్పిస్తున్నారండి. గవర్నమెంటు స్కూల్స్ ఇక్కడ బాగా తల్లిదండ్రులు వాళ్ళందరికీ బాగా అన్నీ తల్లికి వందనము అవన్నీ అందాయండి. పిల్లలనైతే గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తామండి. బాగా చదివిస్తున్నారు. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మా స్కూల్ చైర్మన్ గారికి, హెచ్ఎం సార్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నానండి. నేను కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమూల మార్పులు తెస్తూ ఆర్థికంగా పాఠశాలలకు వెళ్ళలేని నిరుపేద కుటుంబాల కోసం తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం అని శాసనసభ్యులు అశోక్ రెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు ప్రతి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి, విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో ఆయనకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎన్సీసీ విద్యార్థుల ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఆయనకు పార్టీ తరపున స్వాగతం పలికారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అనంతరం సభావేదిక వద్ద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు సరస్వతీదేవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అశోక్ రెడ్డి సన్మానించారు. అనంతరం పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ శివనాగేశ్వరరావు, విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, వెలుగొండ స్పెషల్ ఆఫీసర్ వెంకట శివగామిరెడ్డి, ఎంపీపీ కామూరి అమూల్య ఇతరులు ప్రసంగించారు. అనంతరం శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన దిశగా ఉండడానికి అడుగులు వేస్తున్నారని, అందుకు తగ్గ అన్ని కార్యాచరణ రూపొందించారని, ప్రజలందరూ కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలోనూ విద్యాశాఖ పనితీరుపై వివరించారు. కళాశాలలో కూడా విద్యార్థులకు డొక్కా సీతమ్మ పథకం కింద నాణ్యమైన భోజనం, ఇతర వస్తువులు కల్పిస్తున్నట్టు తెలిపారు. కొమరోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తుమల సంజీవరెడ్డి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్, టౌన్ అధ్యక్షుడు బిజ్జాల తిరుమలారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి, జనసేన నాయకుడు నారాయణ, మహిళా టీడీపీ నాయకురాలు షేక్ హసీనా, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నేను కొమరోల్లో ఉన్నటువంటి హై స్కూల్కి, అలాగే కొమరోల్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇక్కడ పిల్లలు కానివ్వండి, వారి యొక్క తల్లిదండ్రులు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యాబోధన చేసేటువంటి టీచర్స్తో కానీ లెక్చరర్స్తో కానీ మమేకమైపోయి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడంలో విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలు వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే తల్లిదండ్రులు లెక్చరర్స్ దృష్టికి తీసుకుపోవడం కానీ, పిల్లల నడవడిక ఏదైతే కాలేజీలో వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, లేదా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో తల్లిదండ్రులతో వారు లెక్చరర్స్ పంచుకునేటువంటిదే కాకుండా అన్ని విషయాలు చర్చించుకున్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రాగలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు ధీటుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలాగా విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా ధీటుగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు విద్యాశాఖ మంత్రుల యొక్క నేతృత్వంలో. ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం, ఈరోజు తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైచిలకు విద్యార్థులకి ఒక కుటుంబం తల్లికి ఎంతమంది పితా ఉన్నాను. ఈరోజు తరగతి గదులు కానివ్వండి, స్కూల్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి, వారికి ఇచ్చేటువంటి బుక్స్ దగ్గర నుంచి, వారికి ఇచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి అన్ని నాణ్యమైనటువంటి అందిస్తూ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నట్టు నారా లోకేష్ బాబు గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకటే విధానంతో పోతా ఉంది. చక్కటి విద్యను పిల్లలకు అందించాలి, తద్వారా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే సత్తా కల్పించాలనేటువంటి విధానంతో పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను దొనకొండ మండలంలో మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 పండుగ వాతావరణంగా నెలకొంది. ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో స్థానిక కేజీబీవీ పాఠశాల మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో మండల అధికారుల సమక్షంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు కస్తూర్బా గాంధీ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు యువ నాయకులు కడియాల లలిత సాగర్ ఆధ్వర్యంలో మరియు తెదేపా నాయకుల సమక్షంలో మండల అధికారులు తహసీల్దార్ బి రమాదేవి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు, ఆయా స్కూల్ చైర్మన్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధనుమణి, ప్రధానోపాధ్యాయులు, వివిధ రామాంజనేయులు ఆధ్వర్యంలో మెగా పేరెంట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించి అనంతరం దొనకొండ హై స్కూల్ నందు బాలికల హాస్టల్ ప్రారంభోత్సవం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుక్స్ పంపిణీ మరియు 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న గుంటూరు కోటేష్ స్కూల్ ఫస్ట్ 551 మార్కులు సాధించిన విద్యార్థికి అదే స్కూల్లో వెంకటేశ్వర్లు మాస్టర్ స్పందించి గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా 10,000 రూపాయలు అందించడం జరిగింది. కేజీబీ విద్యాలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్క పేద విద్యార్థికి చదువు కష్టం కాకుండా ఇష్టంతో చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, కూటమి ప్రభుత్వంలో లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల ప్రతి కుటుంబంలో విద్యార్థులు వెలుగులు నింపడమైందని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి రమాదేవి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు, ప్రిన్సిపల్ ధనుమణి, కళాశాల సిబ్బంది, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు, కేజీబీ విద్యాలయం ప్రిన్సిపల్ మమత, మండల తెదేపా అధ్యక్షులు మోడి అంజనేయులు, ఎస్ఎంసీ చైర్మన్ భూలక్ష్మి, సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ వినుకొండ బాలయ్య, మాజీ మండల అధ్యక్షులు నాగులపాటి శివ, కోటేశ్వరరావు, ఎస్ఐ దొనకొండ త్యాగరాజు, హాస్టల్ వార్డెన్ కుమారి ప్రసన్న మరియు దర్శి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 28వ గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కామూరి రమణారెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు తెలిపారు.
ప్రకాశం జిల్లా కొమరోల్లోని రాజుగారి కోటలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం 28వ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించారు. ఈ రోజు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నగర సంకీర్తనలతో ప్రారంభమై ఉదయం 8 గంటల సమయంలో పంచామృతాభిషేకం, 9 గంటల నుండి సామూహిక షిరిడి సాయి సత్యవ్రతం పూజలు, 11 గంటలకు హోమము మరియు పూర్ణాహుతి, మధ్యాహ్నం 1 గంటకు స్వామివారికి మంగళహారతులను అందజేశారు. హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులను మహిళలు, పురుషులు, చిన్నారులు పొందారు. అనంతరం ఈ రోజు రాత్రి సాయినాథుని గ్రామోత్సవం నిర్వహించారు. గురు పౌర్ణమి నేటి రోజున మండలం నుంచి భారీ స్థాయిలో పాల్గొన్న భక్తులకు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుడికి 8వ తేదీ నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్క కుటుంబానికి సాయిబాబా అనుగ్రహం ఉంటుందని, కులమతాలకు అతీతంగా సాయిబాబా అందరికీ ఆరాధ్య దైవమని కొనియాడారు. గురు పౌర్ణమి 3 రోజుల వేడుకకు సహకరించిన దాతలందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఘనంగా గురు పూజ మహోత్సవాలు. గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ ఆనంద ఆశ్రమంలో శ్రీ గోవిందమాంబ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదుకలకు పంచామృత అభిషేకాలు, శ్రీ అచలానంద గురుదేవుల వారి చిత్రపటానికి ప్రత్యేక అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి పూజలు, శ్రీ గురు ప్రత్యేక పూజలు, గురు పూజ మహోత్సవాలు నిర్వహించారు. తదనంతరం శ్రీ భైరవానంద స్వామి వారికి భక్తులు పాద పూజ చేశారు. ఈ సందర్భంగా భైరవానంద స్వామి మాట్లాడుతూ సనాతన హైందవ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే దక్కిందన్నారు. ఈరోజు వ్యాస పౌర్ణమి. ఎవరైతే ఈరోజు గురువుకు పాద పూజ చేసి నమస్కరిస్తారో వారిని గురువే అన్ని ఆపదల నుండి రక్షిస్తాడన్నారు. శరణుగోరి గురుని వరమంత్రమును విన్నా పరుల శరణుగోర పని లేదని, హరిహరులకు మిన్నా గురు పరబ్రహ్మమని, శిష్యుణ్ణి చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్లే వారే గురువు అని, భగవంతుడు కూడా ఇవ్వలేని అమూల్యమైన వాటిని గురువు ఇస్తాడని, ప్రతి ఒక్కరూ గురోపదేశం తీసుకుని భక్తి ముక్తి మార్గం వైపు పయనించాలన్నారు. అధిక సంఖ్యలో భక్తులు, శిష్యులు పాల్గొని భజనలు చేశారు. వచ్చిన భక్త కోటికి శ్రీ భైరవానంద స్వామి తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే ద్వారా 55,782 క్యూసెక్కులు, ఎగువ నుంచి 1.38 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.6 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.4 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 68,235 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మరియు జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ లిల్లీ ప్రకాష్, వాణి స్కూల్ చైర్మన్ ఆర్ వెంకట్రావు ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0కు ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ ఆర్ వెంకట్రావు, మండల విద్యాశాఖ అధికారిని ఇందిరాప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని ఇందిరాప్రసాద్, స్కూల్ చైర్మన్ ఆర్ వెంకట్రావు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం మరియు జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ లిల్లీ ప్రకాష్, వాణి, కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, మంచి నాణ్యమైన విద్యను అందిస్తోందని, పిల్లలకు యూనిఫామ్, షూస్, బెల్ట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. చదువు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టి చదివి తమ లక్ష్యం వైపు అడుగులు వేయాలని, పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన దిశగా ఉండడానికి అడుగులు వేస్తున్నారని, అందుకు తగ్గ అన్ని కార్యాచరణను రూపొందించాలని, ప్రజలందరూ కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. కళాశాలలో కూడా విద్యార్థులకు డొక్కా సీతమ్మ పథకం కింద నాణ్యమైన భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కాలేజీలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.